సమయమైన బైబిల్ ఉన్నటువంటి వారు దానియేలు పుస్తకం 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ డానియల్, మొదటి వాక్యము నుండి 3వ వాక్యం వరకు మనం చదువుకుందాం. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచు ఉన్నది. చూడండి, ఇప్పుడు తలలు కాస్త పైకెత్తి నా వైపు చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్య భాగములో మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి తను ఎవరు అనంటే యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాదు. అతను ఒక ఐడల్ వర్షిపర్, విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి అంటున్నటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. ఏమంటున్నారు అనంటే, మహోన్నతుడగు దేవుడు నా ఎడల అద్భుతాలను సూచక క్రియలను చేశాడు, అవి మీకు తెలియజేయాలని నాకు మనస్సు కలిగింది. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అని ఆ యొక్క వ్యక్తి యేసయ్య తన జీవితంలో చేసిన అద్భుతాలను, సూచక క్రియలను అక్కడ ప్రజలతో పంచుకుంటున్నట్లుగా మనము, ఆ విగ్రహారాధకుడు పంచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇతడు ఎవరు అనంటే ఒక సామాన్యుడు కాదు. ఒక పెద్ద దేశం, అది బబులోన్. ఆ బబులోన్ దేశాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి ఆయన. తన జీవితంలో యేసయ్య అద్భుతాలు చేశారట, సూచక క్రియలు చేశారట. అనుభవించినటువంటి ఆ యొక్క వ్యక్తి తనకొచ్చినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే,
తన జీవితంలో యేసయ్య చేసినటువంటి ఆ అద్భుతాల్ని తన సంస్థానములో ఉన్న వ్యక్తులకు మాత్రమే కాదు కానీ తన దేశములో ఉన్న వారందరూ కూడా, నానా భాషలు మాట్లాడువారు అందరూ కూడా యేసయ్య తన జీవితంలో చేసిన బ్రహ్మాండమైనటువంటి ఆ గొప్ప కార్యాలను తెలుసుకోవాలని చెప్పి ఆయన చేసిన అద్భుతాలని అక్కడ చెప్తున్నట్లుగా, మహోన్నతుడైనటువంటి దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేశాడని ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చూడండి, బైబిల్లోనే మనం గమనిస్తే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాల్ని వారు అనుభవించారు. ఐగుప్తు బానిసత్వపు కట్లల్లో వారు బంధించబడినప్పుడు వారు మూలుగుచూ దేవునికి మొరపెట్టినప్పుడు వారి యొక్క మూలుగులను విన్నటువంటి దేవుడు ఆ ఐగుప్తు చెరలో నుండి, బానిసత్వపు కట్టలో నుంచి వారి మధ్యలో ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు చేసి వారిని ఆ ఐగుప్తు చెర నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. విడిపించడం మాత్రమే కాదు కానీ వారిని మిక్కిలి మంచి దేశమైన పాలు తెన్లు ప్రవహించేటువంటి ఆ దేశానికి వారిని నడిపించాడు. ఎలా అంటే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడై ఉండి, ఆకలైనప్పుడు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చి వారిని పోషించాడు. దాహమైనప్పుడు బండను చీల్చి వారి దాహార్తిని తీర్చాడు. అలాగనే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయాలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఇలా ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు ఏ జనములోనైనాను ఎక్కడైనాను చేయని మాత్రమైనటువంటి కార్యాలు దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో చేసినప్పుడు వారు ఆ సమయమున ప్రభుని స్తుతించారు. కానీ వారిని గూర్చి బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే ఆ తరువాత వారు దేవుడు చేసిన కార్యాల్ని మరిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అక్కడక్కడ మరవడం మాత్రమే కాదు కానీ దేవుణ్ణి దూషించినట్లు, దేవుణ్ణి పై సనుకొన్నట్లు మనం లేఖనాల్లో గమనిస్తాం. అయితే చూడండి, ఒక ఐడల్ వర్షిప్పర్, విగ్రహారాధికుడు తన జీవితంలో యేసయ్య అద్భుతాలు చేస్తే అతడు వాటిని మరచిపోలేదు. అద్భుతం కార్యాల్ని తన దేశములో నానా భాషలు మాట్లాడు వారికి అందరికీ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
చూడండి, ఆయన వారికి తెలియజేసేటప్పుడు ఆయన ఏమని తెలియజేస్తున్నాడు, యేసయ్యను గురించి ఆయన ఏమని చెప్తున్నారు అనంటే ఆయనకు అక్కడ ఒక పేరు పెడుతున్నాడండి. ఏంటి ఆ పేరు అనంటే, చదవండి 4వ అధ్యాయం మరొకసారి. 4వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుతారు చూడండి. రాజగు నెబుకద్నెజరు లోకమందంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నోట్ చేసుకోండి, అక్కడ మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఈ నెబుకద్నెజరు జీవితంలో దేవుడు మేలులు చేశాడు, అద్భుతాలు చేశాడు. అయితే రాజగు నెబుకద్నెజరుకి ఒక మనసు కలిగిందట. ఏమిటి అనంటే, దేవుడు చేసిన అద్భుతాల్ని తన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని. అయితే తెలియజేస్తున్నప్పుడు అక్కడ యేసయ్యకు ఒక పేరు పెడుతున్నాడు ఆయన. ఏంటి ఆ పేరు అనంటే, ఇన్ ఇంగ్లీష్లో అంటున్నారు యేసయ్యని మోస్ట్ హై గాడ్. తెలుగులో అక్కడ ఉన్న మాట ఏంటంటే మహోన్నతుడగు దేవుడు అని ఆయనకు పేరు పెట్టి ఆయన అంటున్నాడు, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను అని అంటున్నారు. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే ఈ విగ్రహారాధికుడు యేసయ్యను ఏమని పిలుస్తున్నాడంటే మహోన్నతుడు అని పిలుస్తున్నాడు. మోస్ట్ హై గాడ్. ఎందుకని ఆ కోణంలో నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఆరాధించేటువంటి యేసయ్య మహోన్నతుడే. ఎందుకనంటే మనం ఆరాధించే యేసయ్య ఎవరో తెలుసా? ఈ నెబుకద్నెజరే అంటాడు. చదవండి దానియేలు పుస్తకం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ డానియల్ 2వ అధ్యాయం 47వ వాక్యం. 2nd chapter 47th verse. 2nd chapter 47th verse. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతేవే, నీ దేవుడు దేవతలకి దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, ఇక్కడ మన యేసయ్యను గూర్చి రాయబడి ఉన్న మాట. ఎందుకని ఈ నెబుకద్నెజరు యేసయ్యను మహోన్నతుడగు దేవుడు అంటున్నాడంటే, ఈ నెబుకద్నెజరే దానియేలుతో అంటున్నాడు, దానియేలు కళ మరియు కళ భావం యేసయ్యకు ప్రార్థన చేసి
బయలుపరిచినప్పుడు ఈ దానియేలుతో ఈ నెబుకద్నెజరు ఏమంటున్నాడో తెలుసా? నీ దేవుడు ఎవరు అని అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు, మర్మములను బయలుపరచువాడు ఆయన అంటున్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడు అని మనం చెప్పడం కాదు, కానీ ప్రతి ఒక్కరూ చెప్తారు. కారణం ఏమిటి అనంటే ఆయన ఎవరు అనంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఇంకా ఆయనను గూర్చి మనం చదువుకుంటూ వెళ్తే అదే యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యములో ఆయన సింహాసనాన్ని గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొని ఉండేనట. చూడండి, అక్కడ మన దేవుడి యొక్క సింహాసనాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఆయన సింహాసనం ఎలాంటిది అని అంటే ఆయన ఆసీనుడై ఉన్న సింహాసనం అట అత్యున్నతమైన సింహాసనం అట. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఎన్నో సింహాసనాలు మనం చూస్తాం. అయితే అన్ని సింహాసనముల పైన అత్యున్నతమైన సింహాసనం ఎవరిది అనంటే యేసయ్యది. ఇంకా ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో 26వ వాక్యములో ఇలాగ వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత ఆయన అంటాడు ఏమన్నంటే, నేను మందిరం అయితే కట్టాను, కానీ ఈ మందిరం నీకు సరిపోతుందని నువ్వు నివసించుటకు అని ఆయన ఏమంటాడంటే, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు అని అంటాడు. చదవండి మాట. నిశ్చయముగా చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా అంగీకరించి. చూడండి, అక్కడ నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఏమనంటే, నేను మందిరం కట్టాను, కానీ నీవెలాంటి దేవుడవో తెలుసా నాయన? ఆకాశ మహాకాశములే నిన్ను పట్టజాలవు, అలాంటిది నేను కట్టిన ఈ మందిరం నీకెక్కడ సరిపోతుంది అని చెప్పి అంటున్నాడు. నిజమే. ఈరోజున గమనించండి, ఈరోజున ఆకాశం ఆయన సింహాసనం అయితే ఈ భూమి అనేది మన దేవునికి ఆయన పాదపీఠంతో సమానమండి. ఎందుకు ఈ నెబుకద్నెజరు అనే ఒక విగ్రహారాధికుడు ఆయనను మహోన్నతుడైన దేవుడు అని పిలుస్తున్నాడు?
దానికి గల కారణం ఏమిటి అని అంటే, మొదటిగా ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. రెండవది, ఆయన సింహాసనము అన్ని సింహాసనముల కంటే అత్యున్నతమైన సింహాసనం. మూడవది, ఆకాశ మహాకాశముల సైతం ఆయన పట్టజాలవు. కాశమైన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠం. తొంభై 92వ కీర్తనలో 8వ వాక్యంలో మనం చూస్తే, అక్కడ కీర్తనాకారుడైన దావీదు కూడా అంటారు, ఏమన్నట్టే, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగానున్నావు. నిత్యము మహోన్నతుడుగా ఉన్నావు. కొంతమంది పుట్టగొడుగులు మాదిరి మొలుస్తారు, ఆ తర్వాత కనుమరుగైపోతారు. అయితే దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు అలా కాదు ప్రభువా, నిత్యము మహోన్నతుడుగా ఉన్నావు. ఆమేన్. తొంభై 7:9 చదవండి. 97:9. ఏలయనగా యెహోవా, నోట్ చేసుకోండి, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. కొంతమంది ఉంటారండి, ఆ ప్రాంతానికే పరిమితమై ఉంటారు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? ఆ రాష్ట్రానికే పరిమితమై ఉంటారు, ఆ దేశానికే పరిమితమై ఉంటారు, ప్రజల చేత పొగడబడుతుంటారు. బట్ ఈ రోజున నేను ప్రకటిస్తున్నానే, నజరేయుడైన యేసు, మనము ఆరాధిస్తున్నామే ఆ నజరేయుడైన యేసు ని గూర్చి కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, ఏలయనగా యెహోవా నీవు భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. నీవు మహోన్నతుడవై ఉన్నావు. భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. నీవు ఆరాధింపబడుతున్నావు. ఇన్ని గొప్ప క్వాలిఫికేషన్స్, యోగ్యతలు, అర్హతలు యేసయ్య కలిగి ఉన్నాడు కాబట్టే చూడండి, ఆ విగ్రహారాధికుడైన నెబుకద్నెజర్ అనే రాజు ఆయనను గూర్చి చెప్తున్నప్పుడు, ఆయన చేసిన అద్భుతాలను గూర్చి ప్రకటిస్తున్నప్పుడు ఆయనను ఏమని సంబోధిస్తున్నాడంటే, మహోన్నతుడైన దేవుడు. నా జీవితంలో అద్భుతములు చేసెను, సూచక క్రియలు చేసెను, అవి మీకు తెలియజేయాలని నాకు మనసు కలిగెను అని అంటున్నాడు. ఆయన క్రియలు బ్రహ్మాండమైనవి అని చెప్తున్నాడు. చూడండి, మన దేవుడు ఎవరు అనంటే ఆయన మహోన్నతుడు. ఈ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం.
ఈ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కదా, మనం ఆయన ఆరాధిస్తున్నాం కదా. ఈ మహోన్నతుడైనటువంటి దేవుడిని నమ్ముకున్నటువంటి వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తారు? ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ నెబుకద్నెజర్ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశారు? ఎందుకని ఆయనని, యేసయ్యని ఈ నెబుకద్నెజర్ అనే రాజు మహోన్నతుడు అని పిలుస్తున్నాడు? దానికి గల కారణం ఏమిటి అని ఒక 3 విషయాల్ని ఈ దానియేలు పుస్తకంలో నుండే నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎందుకని నెబుకద్నెజర్ ఆయనను మహోన్నతుడు అని పిలుస్తున్నాడంటే మొదటి కారణం అదే దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 29వ వాక్యం. 3వ అధ్యాయం 29వ వాక్యం. కాగా నేను ఒక శాసనాన్ని నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. నోట్ చేసుకోండి ఈ మాటని, చాలు. ఈ మాటలు ఎవరంటున్నారు? నెబుకద్నెజర్ అనే రాజు ఏమంటున్నాడు? కాగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు అని ఖచ్చితంగా యేసయ్య ఒక్కడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు, రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఇంక యేసయ్య తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటిస్తున్నాడు ప్రజలకి. ఈ రోజున మన దేవుడు మహోన్నతుడగు దేవుడు. ఎందుకని మహోన్నతుడగు దేవుడు అని అంటే, మహోన్నతుడు అంటే కారణం ఏంటో తెలుసా? మిగతా వారందరూ కూడా ఎవరో తెలుసా? నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నిన్ను రక్షించేవారు కాదండి. ఈ నెబుకద్నెజరు యేసయ్య యొక్క ఔన్నత్యం, గొప్పతనం తెలియక మునుపు ఏమనుకున్నాడంటే, తన దేశంలో ఒక విగ్రహాన్ని నిలిపాడు. ఒక ఎత్తైనటువంటి ప్రతిమను, బంగారు ప్రతిమను నిలిపాడు. ఆ ప్రతిమనే ప్రజలందరూ కూడా ఆరాధించాలి అని చెప్పి ప్రకటన చేశాడు. శాసనాన్ని పుట్టించాడు. ఎవరైతే ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయరో ఆ వ్యక్తుల్ని తీసుకొని అగ్నిగుండంలో పడేస్తాం అని చెప్పి. ఎందుకని అలాగున ఆ ప్రతిమను నిలవబెట్టి ఈ నెబుకద్నెజర్ ఆ ప్రతిమను ఆరాధించాలని ప్రజల్ని ప్రోత్సహించాడు అని అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? తను అనుకున్నాడు, ఈ బంగారు ప్రతిమనే ప్రజల యొక్క కష్టాల్లో నుండి ప్రజల్ని విడిపిస్తుంది అని, రక్షిస్తుంది అని.
అయితే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, మనకు తెలుసు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వారు మాత్రం ఆ బంగారు ప్రతిమను ఆరాధించకుండా యేసు ప్రభు సుచరిత్ర కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనను తప్ప వేరొక దేవుణ్ణి మేము ఆరాధించము అని చెప్పి వారు యేసయ్యను మాత్రమే ఆరాధిస్తుంట విషయం ఈ యొక్క నెబుకద్నెజర్కి తెలిసింది. తెలిసి అగ్ని 7 అంతలు చేసి అగ్నిగుండంలో వారిని పడేయండి అని చెప్పి అగ్నిగుండంలో వారిని పడేస్తే అగ్ని ద్వారా వారికి ఏ హాని కలగలేదు. అగ్నిగుండములోకి దేవుడు వచ్చాడు దిగి, ఆ తర్వాత అగ్నిలో నుండి వారిని బయటికి తీస్తే కనీసం వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదట, అగ్ని వాసన కూడా వారి దగ్గర రాలేదట. తన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయండి. అంతవరకు అనుకున్నాడు ఆ బంగారు ప్రతిమనే ప్రజల్ని రక్షిస్తుంది, కష్టాల్లో నుండి విడిపిస్తుంది అని. అయితే తను అద్భుతం కళ్ళతో చూసిన తర్వాత యేసయ్య వారి జీవితాల్లో చేసిన అద్భుతాన్ని వారు కళ్ళతో చూసిన తర్వాత ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఈయనగాక మరి ఎవరున్నారు? కాబట్టి ఇదిగో ఆ ప్రతిమను ఇంకెవరు నమస్కారం చేయొద్దండి, ఆయనే దేవుడు, ఆయనను మాత్రమే మీరు సేవించండి అని దేశానికి అంతటికి శాసనం మరలా పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మన దేవుడు మహోన్నతుడు. ఎందుకు ఆయన మహోన్నతుడు అని అంటే, ఆయన ఒక్కడు మాత్రమే రక్షించుటకు సమర్థుడైన దేవుడు, ఇంకెవరు లేరండి. చూడండి, కీర్తనకారుడైన దావీదు భక్తుడు కూడా తన కీర్తనలో ఇలా అంటాడు. 22వ కీర్తన 3వ వాక్యం. 22వ కీర్తన 3వ వాక్యం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా ఇశ్రాయేలుల స్తుతుల మీద నీవు నివాసము చేసే దేవుడవు నాయన. స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడవు. నివాసం చేయడం మాత్రమే కాదు కానీ మా పితరులు ఉన్నారే, వారు నీ యందు నమ్మిక ఉంచినప్పుడు వారిని నీవేం చేసావంటే రక్షించావు. ఈరోజున అనేక మంది ఉన్నారు, ఆరాధింపబడతారండి, ఆపదలు వచ్చినప్పుడు చెయ్యి విడిచిపెడతారు. లోకములో నీకు కష్టం వచ్చినప్పుడు, ఈ లోకములో నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కష్టాలన్నిటిలో నుండి నిన్ను రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఎవరైనా ఒకడు ఉన్నాడా అనంటే ఆయనే. ఎవరు అనంటే యేసు. ఆయన స్తుతుల మధ్యలో దుర్గాన్ని స్థాపించుకునేవాడు మాత్రమే కాదు కానీ ఆయన స్తుతించేటువంటి వారి జీవితాల్లో, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారి జీవితాల్లో ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు వారి చేయి విడిచిపెట్టకుండా వారిని రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. ఆమేన్. ఈ రాత్రి వర్తమానం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీవు ఎలాంటి
క్లిష్ట పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఇలాంటి అనారోగ్యము చేత నీవు బాధపడుతున్నావో, ఈ పరిస్థితుల్లో నుండి నన్ను రక్షించేవాడు ఇంకా ఎవడు లేడని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రోజున నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు మీద నీవు నమ్మిక ఉంచగలిగినట్లయితే ఈ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నీవు దేవునిగా అంగీకరించగలిగినట్లయితే నిశ్చయంగా ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో కీర్తనలో ఉంటుంది ఒక మాట, ఏంటంటే 34వ కీర్తన 19వ వాక్యంలో చదవండి. 19వ వాక్యం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని ఏం చేస్తాడట? విడిపిస్తాడు. నీతిమంతులకు ఆపదలు రావు అని అట్లా ఆ కీర్తనలో దావీదు. నీతిమంతులకు కష్టాలు రావు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి, ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు, సుఖంగా ఉంటారని బైబిల్ చెప్పదు. నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములట. వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయితే ఇక్కడ దావీదు అంటాడు ఏమనంటే, అయితే ఆ నీతిమంతులైన వారు దేవుని యందు నమ్మిక ఉంచితేనట, వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే వారిని రక్షిస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విమోచింపబడ్డారు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్తున్నారు. వెనక చూస్తే శత్రువులు తరుముతున్నారు వారిని. ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఆ సమయమున్న మోసెస్తో దేవుడు అంటాడు ఏమన్నట్టే, ప్రజలందరూ కలవరపడుతూ కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మోషే కూడా ఆ ధైర్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, ధైర్యం చెడినప్పుడు మోషేకి కూడా దేవుడు అంటాడు, మోషే ఎందుకు అధైర్యపడతావు? నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని చూసి ధైర్యంగా ఉండు. అని ఒక మాట అంటాడు. ఏంటంటే, యెహోవా కలుగు చేసే రక్షణని ఊరికనే మీరు నిలిచి ఉండి చూడండి అంతే. మీరు వారితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఊరికే నిలిచి ఉండుట ద్వారా మీకు జయం కలుగుతుంది, మీకు రక్షణ కలుగుతుంది. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. అయితే ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యపు పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, మనము మరణపు అంచుల వరకు వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ధైర్యంగా మనం ఊరికనే నిలిచి ఉండాలట. నిలిచి ఉంటే దేవుడు ఆయన మనతో కూడా నిలిచి ఉండి మన శత్రువుల మీద మనకు అఖండమైన, మన సమస్యల మీద ఆయన మనకు అఖండమైన జయాన్నిచ్చి ఆయన మనల్ని రక్షిస్తాడండి. ఈరోజున అనేక మంది సమస్యల్లో పడి కొట్టుకొని పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సమస్యల్లో దేవుని మీద నమ్మిక ఉంచి ఊరికే నిలిచి ఉండకపోవడమేనండి. చూడండి,
ఇశ్రాయేలీయుల మీదకి గొలియాతు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఫిలిస్తీయుల తరపున యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీయుల్ని చూసి ఇశ్రాయేలీయులు అందరూ పారిపోతున్నారట. సమూయేలు పుస్తకం చదవండి. మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం 24వ వాక్యం. 17:24. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోతున్నారట. అయితే ఒకడున్నాడు పారిపోలా. వాడు ఎవరు? దావీదు. నిలబడ్డాడు. ఏంట్రా నీకు అంత ధైర్యం అనే సౌలు రాజు అంటే ఆయన అనే మాట ఏంటో తెలుసా? నా దేవుడు నాతో కూడా ఉంటాడండి. నేను గొర్రెలు కాచుకునే సమయంలో ఎలుగుబంటి వచ్చి నా మందను తీసుకోవాలని చెప్పి మీద పడినప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను. ఎలుగుబంటి చేతిలో నుండి, సింహం చేతిలో నుండి నన్ను కాపాడి నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీను చేతిలో నుండి నన్ను రక్షించలేడా అని ధైర్యముతో ముందుకెళ్ళాడండి. ఖండమైన జయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఏ సమస్య నిన్ను కృంగదేస్తా ఉంది, ఏ సమస్య ద్వారా నీవు కలత చెందుతున్నావు, సహోదరుడా, ఈ వర్తమానాన్ని వింటున్న నీవు పారిపోవద్దు. బైబిల్లో కూడా మీరు ఒక మాట ఉంటుంది, ఏంటంటే అపవాదిని ఎదురించుడి, వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ధైర్యంగా నిలబడితే దాని ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ లోకములో మనం ఆరాధించే దేవుడు ఎవరంటే రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన ఒక్కడే, ఇంకెవరూ లేరండి. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైనటువంటి వాడు నెబుకద్నెజర్ అంటాడు, ఈయన తప్ప వేరొక్కరు లేడు. అందుకే ఆయన నెబుకద్నెజర్ దేవుని అంటున్నాడు యేసయ్యని మహోన్నతుడు అని. ఎట్టి పరిస్థితుల్లో గుండా, ఎలాంటి పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్తున్నా పరిస్థితులను బట్టి నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కారణం మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన మన జీవితంలో మనకు తోడై ఉండి మనల్ని రక్షిస్తాడు. మనం చేయవలసిన కార్యం ఏంటంటే ఊరిక నిలిచి ధైర్యంగా నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. తిమోతి 2వ పత్రిక 4:16. 4:16. నేను ఎవడు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమై అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి తప్పించి తన పరలోక రాజ్యము చేరు వరకు ఆయన నన్ను రక్షిస్తాడు. సేవ చేస్తున్న పౌలు జీవితంలో తను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు చేయి విడిచిపెట్టారటండి.
అందరూ అనుకున్నారట, నమ్ముకున్న వాళ్ళే పౌలు చేయి విడిచిపెట్టేశారు, ఇంక ఈయనేం సేవ చేస్తాడు, అయిపోయింది. పౌలు అంటాడు ఏమన్నట్టే, ప్రభు నా ప్రక్కన నిలిచి ఆయన నన్ను బలపరిచాడు. ఎందుకు అనంటే నా ద్వారా ఆయన శిలువ సువార్త అన్యజనులకు ప్రకటింపబడినట్లు అని ఆయన అంటున్నాడు. ఏమన్నట్టే, అంత మాత్రమే కాకుండా ప్రతి దుష్కార్యం నుండి నా దేవుడు నన్ను రక్షించాడు, పరలోక రాజ్యము చేరు వరకు ఆయన నన్ను రక్షిస్తాడు. నెబుకద్నెజరు అంటున్నాడు మహోన్నతుడు అని యేసయ్యను. ఎందుకు అనంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈయనగాక ఇంకెవరు? లోకములో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, అయితే అందరూ ఆరాధింపబడేవారే. బట్ ఈ రోజున మన యేసయ్య ఎవరో తెలుసా? తన ప్రజలను శ్రమలు వచ్చినప్పుడు, తన ప్రజలకి కష్టాల్లో, ఇక్కట్లలో, ఇబ్బందుల మార్గం గుండా వారు వెళ్తున్నప్పుడు రక్షించే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అయితే వీలున్నప్పుడు నేను చెప్తాను ఆ విషయాల్ని. సమయమున తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి శ్రమల మార్గం గుండా నీవు నడిపించబడుతున్నావు, ఎలాంటి ఇబ్బందుల మార్గం గుండా నడిపించబడుతున్నావు. నీ దేవుడు మహోన్నతుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్నవాడు మన దేవుడు. భూమి అంతటి మీద ఆయన మహోన్నతుడై ఉన్నాడు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ సమస్యను చూసి కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని పక్షాన ఉండి నిన్ను బలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మాతో కూడా ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థన కూటానంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందును బట్టి మీకు స్తోత్రం. చెప్పబడినటువంటి మాటలు ప్రభువా ప్రతి ఒక్కరి హృదయములో మీరు ఫలింప చేయండి, నీరు కట్టండి. నీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు నడిపించండి. ప్రాముఖ్యంగా నాయన రేపటి దినాన జరుగుతున్న ఆదివార ఆరాధనలన్నిటినీ ఆశీర్వాదకరంగా జరిగించండి. సంఘాలలో ప్రభువా నాయన సేవకులను మీరు వాడుకోనండి. విశ్వాసుల ఆరాధించడానికి మందిరానికి వస్తున్నారు, వారిని కాపాడండి, కరోనా బారిన పడకుండా. మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారం దేని మరొకు. ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాలని దీవించునుగాక.